హాయ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన చంద్రగుప్త మౌర్యుడు బిందుసారునికి సంబంధించిన సమాచారం అనేది చూసామండి. ఈ క్లాస్లో వచ్చేసి అదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి అశోక లాగా చెప్పుకుంటామండి. అశోకుడు, ఓకేనా. మౌర్య సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తిలాగా చెప్పుకునే రాజు మనకు అశోకుడు అని చెప్పుకుంటాం. అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ క్లాస్లో చూద్దామండి. అశోక, ఇతన్నే అశోక ది గ్రేట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. ఇది మరి అశోకునికి సంబంధించిన పరిపాలనా కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్తామంటే క్రీస్తు పూర్వము 269 నుంచి మనకు 232 వరకు అశోకునికి సంబంధించిన పరిపాలనా కాలం అని చెప్పుకుంటామండి. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏమని అంటే అశోకుడు మనకు సింహాసనం ఎలా అధిష్ఠించిండు అనేది మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా అంటే మనకు దివ్యవదన అనే ఒక గ్రంథం ప్రకారము బిందుసారుడు చనిపోయిన తర్వాత, ఎప్పుడు చనిపోతాడు మనకు క్రీస్తు పూర్వము 273 సంవత్సరంలో బిందుసారుడు చనిపోయిన తర్వాత బిందుసారునికి సంబంధించిన కుమారుల మధ్య వారసత్వ యుద్ధం అనేది జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది అంటే మనకు ముఖ్యంగా 4 సంవత్సరాలు అనేది వారసత్వ యుద్ధం జరుగుతుంది. ఈ వారసత్వ యుద్ధంలో అశోకునికి సంబంధించిన 99 మంది సోదరులను అశోకుడు చంపేస్తాడండి. చంపేసి ఎవరి సహాయంతో చంపేస్తాడు అంటే రాధాగుప్తుని సహాయంతో అశోకుడు చంపేసి సింహాసనం అధిష్ఠిస్తాడండి. ఇందులో మనకు ఒక సోదరుడిని చంపడండి. మొగలి పుత్తతిస్స అని చెప్పుకుంటాం కదా, ఆ వ్యక్తిని చంపడు. మిగిలిన 99 మందిని చంపేసి సింహాసనం అధిష్ఠిస్తాడు, ఓకేనా. ఇది వచ్చేసి మనకు అశోకునికి సంబంధించి సింహాసనం ఎలా అధిష్ఠించిండు అనే విషయాన్ని మనము మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అశోకునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడాలండి. మౌర్య సామ్రాజ్యంలోనే గొప్ప పరిపాలకుడు, గొప్ప రాజులాగా మనము అశోకుని చెప్పుకుంటాం, ఓకేనా. అశోకునికి సంబంధించిన పరిపాలనా కాలం వచ్చేసి మనకు క్రీస్తు పూర్వము 269 నుంచి మనకు 232 వరకు అశోకుడే పరిపాలిస్తాడండి, ఓకేనా. తర్వాత ఇదే అశోకుని గురించి మనకు బీసీ అండి, క్రీస్తు పూర్వం. తర్వాత ఇంకా అశోకుని గురించి చెప్పాలంటే అశోక అనే పదానికి అర్థం ఏంటి అంటే వన్ హూ ఈజ్ వితౌట్ సారో, అంటే మనకు దుఃఖం లేనివాడు అని అర్థం వస్తుందండి. అశోక అనే పదానికి దుఃఖం లేనివాడు అనే అర్థం వస్తుంది. ఇంకా అశోకునికి సంబంధించిన బిరుదులు ఒకసారి చూసుకున్నట్టయితే దేవానాం ప్రియ అంటారండి. ఇతను దేవానాం ప్రియ అని ఒక బిరుదు ఉంటుంది. తర్వాత ప్రియదర్శి అని ఇంకొక బిరుదు ఉంటుందండి. దేవానాం ప్రియ అంటే బిలౌడ్ టు గాడ్స్ అండి, బిలౌడ్ టు గాడ్స్ అన్నట్టు, అంటే దేవుళ్లకు నచ్చువాడు అన్నట్టు, ఓకేనా. తర్వాత మనకు ప్రియదర్శి అంటే చక్కటి రూపం కలవాడు అని అర్థం వస్తుందండి. ఇంకా మనకు అశోకుని శాసనాలలో చూసుకున్నట్టయితే ఇతని పేరు చాలా తక్కువ శాసనాలలో అశోక అని మెన్షన్ చేసి ఉంటుందండి. మిగిలిన శాసనాలలో ప్రతి శాసనంలో కూడా దేవానాం ప్రియ, ప్రియదర్శి అనే ఉంటది. మరి అశోకుని బిరుదుల గురించి, టైటిల్స్ గురించి మనకు ఎలా తెలిసింది సార్ అంటే మనకు 1837 అండి, 1837 సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సిప్ అనే ఒక వ్యక్తి ఉంటాడండి. జేమ్స్ ప్రిన్సిప్ అనే వ్యక్తి ఇతను ఏం చేస్తాడంటే అశోకునికి సంబంధించిన శాసనాలు ఏవైతే ఉన్నాయో ఆ శాసనాలను ఎన్కోడ్ చేయడం స్టార్ట్ చేస్తాడండి. అంటే చదవడం మొదలు పెడతాడు. అశోకునికి సంబంధించిన శాసనాలు ఏవైతే ఉన్నాయో ఆ శాసనాలను చదవడం మొదలు పెడతాడండి. అందులో భాగంగానే మొట్టమొదటిగా ఇతడు చదివిన శాసనం ఏంది అంటే మీరట్ శాసనం అని చెప్పుకుంటామండి. ఈ శాసనాలు ఇతను చదివిన తర్వాత మనకు తెలుస్తుందండి అశోకునికి సంబంధించి ప్రియదర్శి, తర్వాత దేవానాం ప్రియ అనే బిరుదులు ఉన్నాయని మనకు ఈ జేమ్స్ ప్రిన్సిప్ చదివిన తర్వాతనే తెలుస్తాయండి. ఇంకా మనకు ఇదే అశోకునికి సంబంధించి అశోక అనే పేరు ఎక్కడ మెన్షన్ చేసి ఉంటుందంటే మస్కీ అనే శాసనంలో, మస్కీ, గుజ్జారా, నిట్టూరు అనే 3 శాసనాలలో మాత్రమే అశోకునికి సంబంధించిన పేరు అశోక అని మెన్షన్ చేస్తుందండి. మిగిలిన శాసనాలలో ప్రతి దగ్గర కూడా దేవానాం ప్రియ, ప్రియదర్శి అని మెన్షన్ చేసి ఉంటుంది, ఓకేనా. ఇంకా మనకు ఇదే అశోకునికి సంబంధించి చాలా మంది భార్యలు ఉంటారండి, ఓకేనా. మనకు అశోక వదన అనే ఒక గ్రంథం ఉంటుంది.
ఆ గ్రంథం ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ అశోకుడు అనే వ్యక్తి చాలా మంది భార్యలను పెళ్లిళ్ళు చేసుకున్నట్టు తెలుస్తుందండి. అందులో ముఖ్యంగా మనకు చాలా మందిని అంటే చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ చెప్పుకోవడం కుదరదు కాబట్టి మనకు అంతమందిలో ముఖ్యమైన వాళ్ళని చెప్పుకుంటామండి. అందులో ఫస్ట్ పర్సన్ అసంధి మిత్ర అని ఉంటుందండి. అసంధి మిత్ర అనే వ్యక్తి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా పట్టపురాణి హోదా ఇస్తాడండి. ఓకేనా, మహిషి అంటారు వీళ్ళను. అశోకుని భార్యలను వచ్చేసి మహిషి అంటారు. మహిషి అంటే మనకు పట్టపురాణి అని అర్థం. తర్వాత అసంధి మిత్ర తర్వాత కారువాకి అనే వ్యక్తి ఉంటుందండి. ఇతని రెండో భార్య వచ్చేసి కారువాకి అని ఉంటది. మూడో భార్య వచ్చేసి త్రిశరక్షిత అని ఉంటుందండి. త్రిశరక్షిత అని ఉంటది. అసంధి మిత్ర, కారువాకి, త్రిశరక్షిత. లాస్ట్ మనకు దేవి అనే వ్యక్తి ఉంటుందండి. దేవి ఇంకా మనకు ఐదో వ్యక్తి పద్మావతి అని ఉంటుందండి. వీళ్ళు వచ్చేసి మనకు అశోకునికి సంబంధించిన ముఖ్యమైన భార్యలండి. ఓసారి వీళ్ళని చూసుకున్నట్టయితే ఈ కారువాకి అనే వ్యక్తి మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే అలహాబాదు పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అండి. అలహాబాదు పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో ఈమెకు సంబంధించిన సమాచారం అనేది ఉంటుందండి. అలహాబాదు స్తంభ శాసనం అని చెప్పుకుంటాం కదా, ఆ అలహాబాదు స్తంభ శాసనంలో మనకు కారువాకి సంబంధించిన సమాచారం అనేది ఉంటది. మరి ఆ శాసనంలో ఏముంటది సార్ ఈమెకు సంబంధించిన సమాచారం అంటే ఏమని చెప్పుకుంటాం అంటే తను చేసిన దాన ధర్మాల గురించి, డొనేషన్స్ గురించి ఇందులో ఉంటదండి. ఇంకా మనకు తర్వాత త్రిశరక్షిత, ఈమె చాలా ఇంపార్టెంట్ అండి. ఈమె ఏం చేస్తుందంటే బోధి వృక్షం ఏదైతే ఉందో ఆ బోధి వృక్షానికి విష ప్రయోగం చేసి ఆ బోధి వృక్షం ఎండిపోయేలాగా చేస్తుందండి. బోధి వృక్షం అంటే మనకు బోధి ట్రీ అని చెప్పుకుంటాం. బోధి ట్రీ అని చెప్పుకుంటాం. ఓకేనా, బోధి ట్రీ అంటే గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో అతనికి జ్ఞానోదయం కలిగిన చెట్టు అండి. ఆ చెట్టు మనకు బీహార్ లో ఉంటుంది. ఓకేనా, అక్కడ ఏం చేస్తుంది అంటే తినకు బౌద్ధ మతం అంటే నచ్చదండి. త్రిశరక్షిత అనే వ్యక్తికి బౌద్ధ మతం అంటే నచ్చదు. దానితో ఈమె ఏం చేస్తుందంటే ఆ బోధి వృక్షానికి విష ప్రయోగం చేసి ఆ చెట్టు ఎండిపోయేలాగా చేస్తుందండి. ఓకేనా, ఇంకా మనకి దేవి పద్మావతి కూడా ఇంపార్టెంటే అండి. వీళ్ళు వచ్చేసి మనకు అశోకునికి సంబంధించిన భార్యలండి. ఇంకా అశోకునికి కొందరు కుమారులు ఉంటారండి, ఇంపార్టెంట్ కుమారులు. అందులో మనకు తివర, జాలూక, మహేంద్ర వీళ్ళు ఇంపార్టెంట్. ఇంకా మనకు సంఘమిత్ర, చారుమతి అనే వాళ్ళు కూతుళ్ళు ఉంటారండి అశోక్. ఓకేనా, ఇది వచ్చేసి మనకు అశోకునికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇతని కాలంలో, అశోకుని కాలంలో మనకు ఏమని చెప్పుకుంటామంటే సరిహద్దులు ఏవైతే ఉన్నాయో మనకు ఈస్ట్ అండి, తూర్పు భాగాన మనకు బర్మా వరకు విస్తరిస్తాయండి. బర్మా అనే ఒక ప్రాంతం ఉంటది, ఆ బర్మా వరకు విస్తరిస్తాడు. తర్వాత ఈ వెస్ట్ వచ్చేసి మనకు సేమ్ అండి, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు ఇతనికి సంబంధించిన సరిహద్దులు అనేవి ఉంటాయండి. అశోకునికి సంబంధించిన సామ్రాజ్యానికి సంబంధించిన సరిహద్దులు. ఇంకా మనకు మిగిలిన ప్రాంతం ఏదైతుందో ఆల్ ఓవర్ సౌత్ ఇండియా వచ్చేసి మనకి ఇతను ఆక్రమించుకుంటాడండి. ఆల్ ఓవర్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం ఏదైతుందో దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఇతను పరిపాలిస్తాడండి. ఎక్సెప్ట్ మనకు ఇక్కడ శ్రీలంక అనే దేశం ఉంటది కదా, ఆ శ్రీలంక అనే దేశాన్ని తప్పితే మిగిలిన ప్రాంతాన్ని కూడా ఇతను ఆక్రమించి పరిపాలిస్తాడండి. ఇంకా మనకు ఇదే అశోకుని గురించి చెప్పాలంటే అశోకుని కాలంలోనే ఒక గ్రేట్ ఇన్సిడెంట్ జరుగుతుందండి. అదే ఆ ఇన్సిడెంట్ నే మనం ఏమని చెప్పుకుంటామంటే బాటిల్ ఆఫ్ కళింగ అని చెప్పుకుంటామండి. బాటిల్ ఆఫ్ కళింగ అని చెప్పుకుంటాం, అంటే కళింగ యుద్ధం అని చెప్పుకుంటాం. అసలు అశోకునికి సంబంధించి అతని క్యారెక్టర్, అతని బిహేవియర్ ఏదైతుందో మార్చిన ఒకే ఒక యుద్ధము ఇదే అండి. ఓకేనా, మనకు ఈ అశోకుడు చండశాసనం వలె పరిపాలిస్తాడండి. అతని నుంచి మనకు ఈ శాంతి, నాన్ వైలెన్స్ వదిలేస్తాడు ఈ యుద్ధం తర్వాత. మరి ఇక్కడ యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే ఈ బాటిల్ ఆఫ్ కళింగ యుద్ధం అనేది మనకు ఏ సంవత్సరంలో జరుగుతొస్తారంటే క్రీస్తు పూర్వము 261 BCలో జరుగుతుందండి. కళింగ యుద్ధం అనేది మనకి ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తు పూర్వము
261లో మనకు కళింగ యుద్ధం జరుగుతుందండి. మరి ఈ కళింగ యుద్ధము గురించి మనకు ఇతను వేయించిన శాసనాలలో 13వ మనకు మేజర్ రాక్ ఎడిక్ట్స్ లో 13వ శిలాశాసనం ఉంటుందండి. ఈ 13వ మేజర్ రాక్ ఎడిక్ట్స్, ఓకేనా, ప్రధాన శిలాశాసనం అని చెప్పుకుంటాం కదా. ఆ 13వ శిలాశాసనం ఏదైతుందో ఈ కళింగ యుద్ధం గురించి మనకు వివరిస్తారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే అశోకుడు వచ్చేసి మనకు ఏ సంవత్సరంలో సింహాసనం అధిష్ఠిస్తాడంటే క్రీస్తు పూర్వము 269లో అని మనం ప్రీవియస్ గా చెప్పుకున్నాం. కానీ ఈ కళింగ యుద్ధం వచ్చేసి ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే మనకు 261లో కళింగ యుద్ధం అని జరుగుతుంది. ఈ సంవత్సరాల మధ్య అశోక అనే వ్యక్తి చాలా చండ శాసనుడు వలె పరిపాలిస్తాడండి. ఈ మౌర్య సామ్రాజ్యం ఏమైతుందో చాలా మనకు చండ శాసనుడు వలె ఈ కాలంలో పరిపాలిస్తాడు. పరిపాలించి ఎప్పుడైతే ఈ సంవత్సరం వస్తుందో ఈ యుద్ధం జరిగిన తర్వాత ఇతను హింస అనేది పూర్తిగా విడిచేస్తాడండి. హింసను పూర్తిగా విడనాడి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. సో మరి ఈ ప్రాసెస్ అంతా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మనకు కళింగ అనే యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు పూర్వము 261 సంవత్సరంలో కళింగ యుద్ధం అనేది జరుగుతుంది. మరి ఈ కళింగ యుద్ధం గురించి మనకు సమాచారం ఇస్తున్న శాసనం ఏంటి అంటే మేజర్ రాక్ ఎడిక్ట్ 13 అని చెప్పుకుంటామండి. 13వ ప్రధాన శిలాశాసనం అనేది మనకు కళింగ యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకా ఈ కళింగ అనే ప్రాంతం ఏంది, ఓకేనా, కళింగ అంటే ఏంది అంటే ఏమని చెప్పుకుంటామంటే ఈస్టర్న్ కోస్టల్ బిట్వీన్ గంగా గోదావరి రివర్స్ అండి. గంగా గోదావరి నదుల మధ్యలో ఉన్న తూర్పు తీర ప్రాంతాన్ని కళింగ అని చెప్పుకుంటాం. ఈ కళింగలో వచ్చేసి మనకు కొంత ఒడిశా అనే ప్రాంతంలో ఇక్కడ ఉంటుందండి. ఈ ప్రాంతాన్ని కళింగ అని చెప్పుకుంటాం. మేజర్ గా ఒడిశా అనే రాష్ట్రాన్ని కవర్ చేస్తుంది. కాకపోతే కొన్ని మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాంతాలను కూడా కవర్ చేసే ప్రాంతాన్ని కళింగ అని చెప్పుకుంటాం. తర్వాత మరి ఈ యుద్ధానికి కారణం ఏంటి సార్ అంటే ఇక్కడ కళింగ అనే ప్రాంతంలో నాగా అనే ఒక ఆటవిక తెగ ఉంటుందండి. నాగా అనే ఒక ఆటవిక తెగ ఉంటుంది, లేకపోతే ట్రైబల్స్ అని చెప్పుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన మనకు వ్యాపార నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపార నౌకలను మనకు దోచుకుంటారు అంటే ఇక్కడ దోచుకున్నట్టయితే ఇక్కడ ఒక సీ పోర్ట్ ఉంటుందండి. ఇక్కడ సీ పోర్ట్ ఉండడం చేత ఏమవుతుందంటే మనకు ఈ ఈస్ట్ ఏషియా అండి, ఆగ్నేయ ఆసియా ఏదైతే ఉందో అక్కడ నుంచి వ్యాపారం చేస్తూ వచ్చి ఇక్కడ నుంచి మౌర్య సామ్రాజ్యంలోకి ఎంట్రీ కావాలండి యాక్చువల్గా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కళింగ దగ్గర ఉన్న నాగతెగ ఆటవిక ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతిసారి ఇక వీళ్ళ నుంచి వచ్చిన నౌకలను ఏం చేస్తుంటారు అంటే దోచుకుంటారు. దానివల్ల మనకు కళింగకు మనకు మౌర్యకు సంబంధించిన ఈ అశోకుడు ఏం చేస్తాడంటే వీళ్ళతో యుద్ధం చేయడం జరుగుతుందండి. చాలా చిన్న రాజ్యం కళింగ అనేది, ఓకేనా. మరి ఈ 261 క్రీస్తు పూర్వం సంవత్సరంలో ఇదే కళింగ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తారు సార్ అంటే రాజా అనంత్ అనే వ్యక్తి పరిపాలిస్తాడండి. అతని పేరు ఏం పేరు అంటే రాజా అనంత్ అని చెప్పుకుంటాం. ఇతను వచ్చేసి కళింగకు సంబంధించిన పరిపాలకుడు. ఇతనికి సంబంధించిన సైన్యాధికారి ఉంటాడు, సర్వసైన్య అధ్యక్షుడు, అతన్ని పద్మనాభన్ అని చెప్పుకుంటామండి. పద్మనాభన్. వీళ్ళిద్దరు వచ్చేసి రాజా అనంతన్ లేకపోతే పద్మనాభన్ అనే ఇద్దరు వ్యక్తులు. రాజా అనంత వచ్చేసి మనకు కళింగ ప్రాంతానికి సంబంధించిన పరిపాలకుడు. ఈ పద్మనాభన్ అనే వ్యక్తి కమాండర్ ఇన్ చీఫ్ అండి, ఓకేనా. కమాండర్ ఇన్ చీఫ్ ఎవరికి? రాజా అనంత్కు. వీళ్ళిద్దరిని ఏం చేస్తాడంటే అశోకుడు ఎవరైతే ఉన్నారో అశోక అనే వ్యక్తి ఓడిస్తాడండి. ఏ యుద్ధంలో ఓడిస్తాడు? మనకు కళింగ అనే యుద్ధంలో ఓడిస్తాడు. మరి కళింగ అనే యుద్ధము ఏ నది తీరాన జరిగింది సార్ అంటే దయా అనే ఒక నది ఉంటుందండి. దయా నది తీరాన మనకు కళింగ అనే ఒక యుద్ధం జరుగుతుంది. ఈ కళింగ యుద్ధం వల్ల ఏమవుతుంది దయా నది అనేది మొత్తం కూడా రక్తంతో నిండిపోయింది అని మనకు కొన్ని పుస్తకాలలో కొందరు చరిత్రకారులు వివరిస్తారండి, ఓకేనా. కళింగ అనే యుద్ధం వల్ల దయానది ఏదైతుందో ఈ దయానది మొత్తం కూడా ఇక్కడ శత్రు సైన్యానికి సంబంధించిన రక్తంతో ఏరులై పారింది అని మనకు కొన్ని పుస్తకాలలో ఉంటుంది. తర్వాత కళింగ యుద్ధం జరిగిన తర్వాత ఈ రాజా అనంతను పద్మనాభను అశోక అనే వ్యక్తి ఓడిస్తాడు. ఓడించిన తర్వాత ఒకసారి యుద్ధం జరిగిన తర్వాత యుద్ధ భూమిని సందర్శిస్తాడండి అశోకుడు, చూద్దాం ఎలా ఉందని. సందర్శించినప్పుడు ఈ యుద్ధంలో ఏమవుతుందంటే శత్రు సైన్యం ఏదైతుందో తక్కువలో తక్కువ 1,00,000 మంది చనిపోతారండి. అందులో ఒక
ఆ 50,000 నుంచి 80,000 మంది యుద్ధ ఖైదీల్లాగా పట్టుబడతారు. అక్కడ కొందరు దెబ్బలు తగిలి ఉంటారు, కొందరు చనిపోయి ఉంటారు, కొందరు కాళ్ళు చేతులు కోల్పోయి ఉంటారు, కొందరు తలకాయలు ఉండవు. ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా అశోకుడు చూస్తాడండి. కళింగ యుద్ధం జరిగిన తర్వాత యుద్ధ భూమిని సందర్శించిన అశోకుడు ఇలాంటి విషయాలు చూస్తాడు. చూసి అతను ఒక కన్క్లూజన్కి వస్తాడు. ఏమని అంటే, హింస ద్వారా మనం ఏమీ సాధించలేం, ప్రాణం పోతా తప్పితే హింస వల్ల ఏమీ సాధించలేమనే ఉద్దేశంతో ఈ అశోక అనే వ్యక్తి మనకు బౌద్ధ మతంలోకి చేరిపోతాడండి. నాన్ వైలెన్స్ ను వదిలేసి బౌద్ధ మతంలోకి చేరిపోతాడు. ఓకేనా. మనకు ఈ ఎవరి ప్రేరణ వల్ల మనకు ఈ అశోకుడు అనే వ్యక్తి బౌద్ధ మతంలో చేరుతాడు అంటే, ఉపగుప్త అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఉపగుప్తుడు, అతని పేరు ఏం పేరు అంటే ఉపగుప్త. ఇతన్నే మనము ఉపగుప్తుడు అని చెప్పుకుంటాం. మన అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిండు అని మనకు ఏ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది అంటే, బబ్రు శాసనం అని ఉంటుందండి. బబ్రు ఇన్స్క్రిప్షన్ ఏదైతుందో దీని ప్రకారము ఉపగుప్తుని సహాయంతో మనకు అశోకుడు అనే వ్యక్తి బౌద్ధ మతాన్ని స్వీకరించిండు అని తెలుస్తుందండి. మరి బౌద్ధ మతాన్ని స్వీకరించక ముందు అశోకుడు ఏ మతాన్ని స్వీకరించిండు అంటే మనకు ఈ వేదిక్ రిలీజియన్ లో ఉంటాడండి. వైదిక మతం ఏదైతుందో దాంట్లో ఉంటాడు. ఇంకా ఎక్స్పెషల్లీ అశోక అనే వ్యక్తి బౌద్ధ మతం స్వీకరించక ముందుకు శివుడు ఎవరైతున్నారో శివునికి సంబంధించిన భక్తుడు అండి. అశోకుడు బౌద్ధ మతం స్వీకరించక ముందుకు శివునికి సంబంధించిన భక్తుడు. మరి ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించక ముందుకు శివునికి సంబంధించిన భక్తుడు అని మనకు ఏమైనా గ్రంథాలు వివరిస్తున్నాయా సార్ అంటే, మనకు రాజతరంగిణి అనే ఒక గ్రంథం ఉంటుందండి. రాజతరంగిణి అనే ఒక గ్రంథం ఉంటది. ఈ గ్రంథంలో ఏముంటది అంటే, అశోకుడు వచ్చేసి శివునికి సంబంధించిన హీఈస్ ద డివోటీ ఆఫ్ లార్డ్ శివ అని ఉంటదండి. శివునికి సంబంధించిన భక్తుడు అని ఉంటది. ఈ రాజతరంగిణి అనే గ్రంథం ఎవరు రాస్తారు అంటే మనకు విశాఖ దత్త అనే వ్యక్తి రాస్తాడు. విశాఖ దత్తుడు రాజతరంగిణి రాస్తాడు. ఓకేనా. దీంట్లోనే మనకు అశోకుడు వచ్చేసి శివునికి సంబంధించిన భక్తుడు అని ఉంటది. మరి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిండు అనే అంశం మనకు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది సార్ అంటే, బబ్రు శాసనం అనేది ఉంటుందండి. ఈ బబ్రు శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇతను బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత క్రీస్తు పూర్వము 259వ సంవత్సరంలో ఏం చేస్తాడంటే అశోక ధమ్మాను ప్రవేశపెడతాడండి. ఓకేనా. 259వ సంవత్సరంలో అశోక ధమ్మ అనే ఒక మతాన్ని స్థాపిస్తాడు, ప్రవేశపెడతాడు. ఈ అశోక ధమ్మ వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటాం అంటే, ఇట్ ఈస్ ఏ ఫస్ట్ సెక్యులర్ రిలీజియన్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటామండి. అంటే భారతదేశంలో మొట్టమొదటి లౌకిక మతం అని చెప్పుకుంటాం. భారతదేశంలో మొట్టమొదటి లౌకిక మతాన్ని ఏమని చెప్పుకుంటాం అంటే అశోక ధమ్మ అని చెప్పుకుంటాం. ఓకేనా. మరి దీనికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఏముంటాయి సార్? ఓకేనా. అశోక ధమ్మకు సంబంధించిన ప్రిన్సిపల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు సార్ అంటే, మనకు బౌద్ధ మతము, జైన మతము, ఈ అజీవక మతాలు, మిగిలిన మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాల నుంచి అశోక ధమ్మకు సంబంధించిన ప్రిన్సిపల్స్ తీసుకోబడడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము బిఫోర్ కళింగ, ఆఫ్టర్ కళింగ అశోకాలో వచ్చిన చేంజ్ ఏంటి అంటే, బిఫోర్ కళింగ యుద్ధం జరిగేదానికంటే ముందు అశోకుడు వచ్చేసి హింసాత్మకంగా చిండ శాసనం వల్లే పరిపాలిస్తాడండి. కళింగ యుద్ధం జరిగిన తర్వాత ఇతను హింసను విడనాడి అహింస వైపు ప్రయాణిస్తాడండి అశోకుడు అనే వ్యక్తి. ఇది మనకు అశోకునికి సంబంధించిన బిఫోర్ ఆఫ్టర్ కళింగ వార్ అని చెప్పుకుంటాం. తర్వాత ఇదే అశోక అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, బౌద్ధ మతాన్ని ఎట్ ది సేమ్ టైం ఈ అశోక ధర్మ ఏదైతే ఉందో దాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రాపగేట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న వేరే వేరే ప్రాంతాలకు వేరే వేరే వ్యక్తులను పంపిస్తాడండి. అందులో భాగంగానే మనకు మహిషా మండల అంటే మనకు ప్రజెంట్ మైసూర్ ఏదైతే ఉందో ఆ మైసూర్ ప్రాంతానికి మహాదేవ అనే వ్యక్తిని పంపిస్తాడండి. తర్వాత మనకు వనవాసి అనే ప్రాంతం ఉంటది. వనవాసి అంటే ప్రజెంట్ మనం తమిళనాడు లాగా చెప్పుకుంటాం కదా, ఆ ప్రాంతానికి రుఖిత అనే వ్యక్తిని పంపిస్తాడండి. తర్వాత శ్రీలంక అనే ఒక దేశం ఉంటుందండి, ఆ దేశానికి మహేంద్ర అనే వ్యక్తి, తర్వాత సంఘమిత్ర అనే ఒక అమ్మాయిని పంపిస్తాడండి. వీళ్ళిద్దరూ వచ్చేసి మనకు అశోకునికి సంబంధించిన కూతురు కుమారుడు అండి. వీళ్ళిద్దరిని కూడా శ్రీలంకకు పంపిస్తాడు. ఎవరెవరు? సంఘమిత్ర, మహేంద్ర అనే వ్యక్తిని ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది. మరి అశోకుని బేసి చేసుకొని అశోకుని ప్రిన్సిపల్స్ వల్ల మోటివేట్ అయ్యి మన శ్రీలంకకు సంబంధించిన ఒక రాకుమారుడు ఉంటాడండి.
అతను ఏం చేస్తాడంటే బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడండి. అతన్ని మనము తిస్సా అని చెప్పుకుంటామండి. ఈ తిస్సా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను శ్రీలంకకు సంబంధించిన పరిపాలకుడు. ఇతను అశోక ధమ్మాను లేకపోతే బౌద్ధ మతాన్ని ఏమని చేస్తాడు, దీనివల్ల ప్రలోభం చెంది బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడండి. ఇంకా మనకు తిహప్ప అనే ఒక వ్యక్తి అశోకుని కాలంలో రాయబారి లాగా రావడం జరుగుతుందండి. అశోకుని ఆస్థానానికి రాయబారి లాగా రావడం జరుగుతుంది. ఇతన్నే తర్వాత అశోకుడు మనకు గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన గవర్నర్ లాగా ఏర్పాటు చేసుకుంటాడండి. ఇది వచ్చేసి మనకు అశోకునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత కళింగ యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత మనకు ఈ అశోకునికి సంబంధించిన శాసనాల గురించి డిస్కస్ చేయాలండి. అశోకుని శాసనాలు వచ్చేసి మనము 3 రకాలుగా డిస్కస్ చేస్తామండి. అందులో వచ్చేసి మేజర్ రాక్ ఎడిక్ట్స్, మైనర్ రాక్ ఎడిక్ట్స్, పిల్లర్ రాక్ ఎడిక్ట్స్ అని చెప్పుకుంటాము. 3 రకాలుగా చూసుకోవచ్చు అండి. అశోక ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఎడిక్ట్స్ అని చెప్పుకుంటాం. అందులో మేజర్ గా మనం ఫస్ట్ వచ్చేసి మేజర్ రాక్ ఎడిక్ట్స్ అని చెప్పుకుంటామండి. 3 పార్ట్స్ లాగా డిస్కస్ చేయాలి అశోకునికి సంబంధించినవి. అందులో మనకు మేజర్ రాక్ ఎడిక్ట్స్ అని చెప్పుకుంటామండి. మేజర్ రాక్ ఎడిక్ట్స్, తర్వాత పిల్లర్ రాక్ ఎడిక్ట్స్ అని చెప్పుకుంటామండి. పిల్లర్ రాక్ ఎడిక్ట్స్ అని చెప్పుకుంటాము. తర్వాత మనకు మైనర్ రాక్ ఎడిక్ట్స్ అని చెప్పుకుంటామండి. మైనర్ రాక్ ఎడిక్ట్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా. ఎడిక్ట్స్ అంటే ఏం లేదండి, ఇన్స్క్రిప్ట్ శాసనం. ఇక్కడ మేజర్ రాక్ ఎడిక్ట్స్ వచ్చేసి మనము ఏమంటారంటే ప్రధాన శిలా శాసనాలు అని చెప్పుకుంటాము. పిల్లర్ రాక్ ఎడిక్ట్స్ అంటేనేమో స్తంభ శాసనాలు అని చెప్పుకుంటాం. మైనర్ అంటే మిగిలిన చిన్న చిన్న శాసనాలను మైనర్ శాసనాలు అని చెప్పుకుంటాం. ఇక్కడ మేజర్ రాక్ ఎడిక్ట్స్ వచ్చేసి ఎన్ని వేయిస్తాడు సార్ అశోకుడు అంటే 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ వేయిస్తాడండి. తర్వాత ఈ పిల్లర్ రాక్ ఎడిక్ట్స్ వచ్చేసి 7 వేయిస్తాడండి. తర్వాత ఈ మైనర్ రాక్ ఎడిక్ట్స్ వచ్చేసి ఒక 15 వేయిస్తాడండి. వచ్చేసి మనకు అశోకునికి సంబంధించిన శాసనాలు. మేజర్ రాక్ ఎడిక్ట్స్ వచ్చేసి మనము 14 డిస్కస్ చేస్తామండి నెక్స్ట్ క్లాస్ లో. మిగిలిన ఈ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ తర్వాత మైనర్ రాక్ ఎడిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకు ఇంపార్టెంట్ ఏవైతే అనిపిస్తాయో ఆ ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తామండి. ఇవి 15, ఇవి 7, మొత్తము 22 డిస్కస్ చేయమండి. అందులో మనం ఒక 10-15 డిస్కస్ చేస్తాము. దీనికంటే ముందు అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత అతను ఏం చేస్తాడంటే 3వ బౌద్ధ మత సంగీత్ అనేది అశోకుని కాలంలోనే నిర్వహిస్తారండి. దానికి అధ్యక్షుడు వచ్చేసి మొఘల్ కుతుబ్షా అనే వ్యక్తి ఉంటాడు. ఓకేనా. అశోకుడు బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత ఇతని కాలంలోనే మనకి ఏమవుతుందంటే 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరుగుతుందండి. 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరుగుతుంది. ఓకేనా. మీకు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ బౌద్ధ మతం గురించి మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. అందులో మనము 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి చెప్పాను. అవునా. 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరుగుతుంది అంటే డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ అశోక అని చెప్పుకుంటామండి. అశోకుని కాలంలోనే మనకు 3వ బౌద్ధ సంగీత్ అనేది జరుగుతుంది. ఇంకా ఇదే అశోకుడు ఏం చేస్తాడంటే బరాబరా కేవ్స్ అని ఉంటాయండి. బరాబరా గుహలు అని చెప్పుకుంటాం. ఇవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే మనకు బీహార్ లో ఉంటాయండి. ఈ బీహార్ లో ఈ బరాబరా గుహలు ఏవైతే ఉన్నాయో వీటిని అశోకుడే తొలపిస్తాడండి. ఎవరి కోసం తొలపిస్తాడంటే అజీవక మతానికి సంబంధించిన సన్యాసులండి. అజీవక మతానికి సంబంధించిన సన్యాసుల కోసం బీహార్ లోని బరాబరా గుహలను తొలిపిస్తాడండి. ఓకేనా. తర్వాత మనము ఈ రాక్ ఎడిక్ట్స్ నుంచి ఒకసారి అశోకునికి సంబంధించిన శాసనాల గురించి డిస్కస్ చేద్దామండి. అశోకుని శాసనాలు మనకు ఏ ప్రాంతంలో లభించాయి అంటే ఎక్స్పెషల్లీ మేజర్ గా మనకు మన ఇండియా, పాకిస్తాన్ అండ్ నేపాల్ ప్రాంతాలలో ఈ 3 ప్రాంతాలలో అశోకునికి సంబంధించిన శాసనాలు అనేవి మనకు లభిస్తాయండి. ఎక్కడ అంటే ఇండియా భారతదేశము, తర్వాత పాకిస్తాన్ అండి, సమ్ పార్ట్స్ ఆఫ్ పాకిస్తాను, ఇంకా తర్వాత నేపాల్లో లభిస్తాయండి. మన భారతదేశంలో ఎక్కువ శాసనాలు ఏ ప్రాంతంలో లభించినాయి అశోకునికి సంబంధించినవి అంటే మనము ఏమని చెప్పుకుంటాం అంటే మైసూర్ అని చెప్పుకుంటామండి. మైసూర్లో మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. మైసూర్లో బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడానికి ఏ వ్యక్తిని పంపిండు అశోకుడు అంటే మహాదేవ అనే వ్యక్తిని పంపుతాడు. తర్వాత మీకు
మయన్మార్ అయినా సరే, థాయిలాండ్ అయినా సరే సువర్ణ భూమి అని పిలిచేవారండి అప్పట్లో. మయన్మారు, థాయిలాండ్ ను సువర్ణ భూమి అని పిలిచేవారు. ఆ ప్రాంతాలకు కూడా అశోకుడు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడానికి కొందరు వ్యక్తులను పంపిస్తాడండి. తర్వాత గ్రీకు అలాంటి ప్రాంతాలకు కూడా పంపిస్తాడు. ఓకేనా, అది వదిలేస్తాయండి. సో ఎక్కువ అశోకుని శాసనాలు మనకు ఎక్కడ లభిస్తాయి సార్ అంటే ఇక్కడ అండి, ఎక్కడ మైసూర్ అనే ఒక ప్రాంతంలో లభిస్తాయండి. తర్వాత అశోకుడు ఈ శాసనాలలో ఏ ఏ భాషలు వాడిండు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఏ భాషలు వాడిండు అనేది చాలా ఇంపార్టెంట్. అందులో అశోకుడు వచ్చేసి 4 భాషలు వాడుతాడండి. 4 భాషలలో ఇక్కడ చూడండి, మొదటిది వచ్చేసి ఖరోస్తి అండి. ఖరోస్తి అనే భాష వాడుతాడు. తర్వాత మనకు అరామిక్ అనే ఒక భాష వాడుతాడండి. తర్వాత బ్రహ్మి అనే ఒక భాష ఉంటుందండి. బ్రహ్మి, ఖరోస్తి, అరామిక్, బ్రహ్మి, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా గ్రీక్ అండి. ఈ 4 భాషలు అనేవి అశోకుని శాసనాలలో వాడడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఖరోస్తి భాష అనేది ఎక్కడ వాడిండు, ఈ 4 భాషలు వాడిండు సార్ అని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ కు సంబంధించిన లాంగ్వేజెస్ అని చెప్పుకున్నాం. మరి 4 భాషలు ఏ ఏ ప్రాంతాలలో వాడిండు అనేది ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అశోకుడు ఏ ఏ లిపి వాడిండు తన శాసనాలలో అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ లిపి తెలియడమే కాకుండా ఆ లిపి అనేది ఏ ఏ ప్రాంతాలలో వాడిండు అనేది కూడా మీకు తెలిసి ఉండాలండి. ఓకేనా, అందులోనే మనకు నార్త్ ఇండియా ఏదైతే ఉందో, ఓకేనా, ఉత్తర భారతదేశంలో మొత్తం కూడా ఖరోస్తి అనే లిపి వాడతాడండి. అశోకుడు వచ్చేసి మనకు ఖరోస్తి అనే లిపి ఎక్కడ వాడతాడు సార్ అంటే నార్త్ ఇండియాలో వాడతాడండి. ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది భారతదేశం అనుకోండి. అశోకునికి సంబంధించిన ఈ లిపి ఏదైతుందో ఈ లిపి వచ్చేసి నార్త్ ఇండియా ప్రాంతం ఏదైతుందో ఈ నార్త్ ఇండియాలో మనకు అశోకుడు వచ్చేసి ఖరోస్తి అనే ఒక లిపి వాడతాడండి. ఖరోస్తి అనే ఒక లిపి వాడతాడు. తర్వాత ఈ నార్త్ వెస్టర్న్ ఇండియా ఉంటుందండి, వాయువ్య భారతదేశం ఏదైతుందో ఇక్కడ వచ్చేసి మనకు ఈ అరామిక్ అండ్ గ్రీక్ అనే ఈ 2 భాషలు వచ్చేసి ఎక్కడ వాడతాడు అంటే నార్త్ వెస్టర్న్ ఇండియాలో వాడతాడండి, అరామిక్ అండ్ గ్రీక్ అండి. ఓకేనా, మిగిలిన ప్రాంతం ఏదైతుందో అంటే ఈ ప్రాంతం, ఈ మిగిలిన ప్రాంతంలో మొత్తము కూడా బ్రహ్మి అనే ఒక భాష వాడతాడండి. ఈ బ్రహ్మి అనేది మిగిలిన రెస్ట్ ఆఫ్ ఇండియాలో బ్రహ్మి లాంగ్వేజ్ అనేది వాడతాడు. ఓకేనా, నార్త్ ఇండియాలో వచ్చేసి ఖరోస్తి అనే ఒక భాష వాడతాడండి అశోకుడు. నార్త్ ఇండియాలో వేయించిన శాసనాలలో వాడిన భాష ఏంటి అంటే ఖరోస్తి అని చెప్పాలండి. ఇంకా మనకు నార్త్ వెస్టర్న్ ఇండియా అంటే మనకు వాయువ్య భారతదేశంలో అశోకుడు తన శాసనాలలో ఉపయోగించిన భాష ఏంటి అంటే మీరు ముఖ్యంగా ఏం పేరు చెప్పాలంటే గ్రీక్ అండ్ అరామిక్ అని చెప్పాలండి. మిగిలిన ఎస్పెషల్లీ సౌత్ ఇండియా లేకపోతే మిగిలిన భారతదేశ శాసనాలలో అశోకుడు వాడిన భాష ఏంది అంటే బ్రహ్మి అని చెప్పుకోవాలండి. దీన్ని మనం ప్రాకృత అని కూడా చెప్పుకుంటాం. ఓకేనా, ఈ 4 భాషలు శాసనాలలో ఏ భాష వాడిందో ఏ భాష ఏ ప్రాంతాల్లో వాడిండు అనేది అయిపోయింది. తర్వాత ఈ అశోకునికి సంబంధించిన శాసనాలు అనేవి ఎవరు ఫస్ట్ చదవడం స్టార్ట్ చేసిండ్రు సార్ అంటే మనకు అందులో మనం ఒక వ్యక్తి పేరు చెప్పుకోవాలండి. ఆ వ్యక్తి ఎవరు అంటే మీకు లాస్ట్ క్లాస్ లో కూడా మెన్షన్ చేశాను. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే జేమ్స్ ప్రిన్సిప్ అనే వ్యక్తి పేరు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, ఈ వ్యక్తి మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఒక సివిల్ సర్వెంట్ అండి. ఈ వ్యక్తి ఏం చేస్తారంటే 1837 అండి 1837 లో ఇతను ఏం చేస్తాడంటే అశోకునికి సంబంధించిన శాసనాలు అనేవి అన్ని ఎన్కోడ్ చేస్తుంటాడండి. అశోకునికి సంబంధించిన శాసనాలు, ఆ శాసనాలలో ఉన్న భాషను ఏం చేస్తాడంటే చదవడం స్టార్ట్ చేస్తాడు, చదవడం మొదలు పెడతాడు. చదవడం స్టార్ట్ చేయడం వల్ల మనకి శాసనాలలో ఏ భాష వాడిండు, శాసనాలలో ఏ సమాచారం ఉంది, ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ శాసనం దేని గురించి వివరిస్తుంది, ఏ శాసనంలో అశోకుడు ఏం మెన్షన్ చేసిండు అనేది మనం ఈరోజు చదువుకుంటున్నాం అంటే కేవలం మనము ఈ జేమ్స్ ప్రిన్సిప్ అనే వ్యక్తి వల్లనే అండి. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే అశోకునికి సంబంధించిన శాసనాలు ఏవైతే ఉన్నాయో ఆ శాసనాలన్నీ కూడా ఎన్కోడ్ చేయడం జరుగుతుందండి. ఏ సంవత్సరంలో ఇతను స్టార్ట్ చేస్తాడంటే 1837 సంవత్సరంలో 1837 లో చేస్తాడు. ఇందులో భాగంగానే ఇతను మొట్టమొదటిసారిగా చదివిన శాసనం ఏంటి అంటే మీరట్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పుకుంటామండి.
మీరట్ ఇన్స్క్రిప్షన్ ఏదైతుందో ఈ మీరట్ ఇన్స్క్రిప్షన్ ను ఇతను చదువుతాడు. తర్వాత మనకు ఇదే అశోక అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే సుమారు 84,000 మోనోలిథిక్ పిల్లర్స్ అనేవి ఏర్పాటు చేస్తాడండి. మోనోలిథిక్ పిల్లర్స్. ఈ మోనోలిథిక్ పిల్లర్స్ అంటే మనము ఏమని చెప్పుకుంటాం అంటే ఏకశిలా స్తంభాలు అని చెప్పుకుంటామండి. అశోకుడు ఎన్ని ఏకశిలా స్తంభాలు కట్టిస్తాడు అంటే సుమారు 84,000 ఏకశిలా స్తంభాలు కట్టిస్తాడండి. మరి ఇవన్నీ కూడా ఎక్కడ కట్టిస్తారు అంటే రిమైన్స్ ఆఫ్ బుద్ధ అండి. ఆన్ రిమైన్స్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని అవశేషాల మీద అశోకుడు ఏం చేస్తాడంటే 84,000 మోనోలిథిక్ పిల్లర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తాడండి. మరి ఈ ఏకశిలా స్తంభాలు కట్టడానికి తను ఉపయోగించిన రాయి ఏంది అంటే రెడ్ శాండ్ అండి. ఎర్ర రాతిని ఉపయోగిస్తాడు. మరి ఎర్రరాయిని ఎక్కడి నుంచి తీసుకువస్తాడు అంటే చూనార్ అండ్ మధుర అనే 2 ప్రాంతాల నుంచి తెప్పిస్తాడండి. చూనార్ అండ్ మధుర ఈ 2 ప్రాంతాలు కూడా ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ లో ఉంటాయండి. ఓకేనా. చూనార్ అండ్ మధుర అనే 2 ప్రాంతాల నుంచి ఈ ఏకశిలా స్తంభాలు కట్టించడానికి రాతిని తెప్పిస్తాడండి. ఆ రాయి వచ్చి మనం ఏమని చెప్పుకుంటామంటే వాటిని రెడ్ స్టోన్ అని చెప్పుకుంటామండి. ఎర్ర ఇసుక రాయి అని చెప్పుకుంటాము. ఇది వచ్చేసి మనకు అశోకునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అశోకుని శాసనాల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత క్లాస్ లో మనము అశోకునికి సంబంధించిన మేజర్ రాక్ ఎడిక్ట్స్ అండి 14 ప్రధాన శిలా శాసనాల గురించి డిస్కస్ చేయాలా. తర్వాత మనకి పిల్లర్ రాక్ ఎడిక్ట్స్, మైనర్ రాక్ ఎడిక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం.